ఇవాళ ఒక వీడియో చూసాం. పిల్లాడు ఎంత ఇదిగా ఒక టీచర్ని కొట్టాడు అనేది. బాత్రూంలో సిగరెట్ తాగుతుంటే ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు అని మందలించినందుకు కొట్టాడు అని చెప్తున్నారు అందరూ. ఆ పిల్లాడు బయటకు వచ్చి మా అమ్మని తిట్టాడు, అందుకే నేను కొడుతున్నాను అని చెప్తున్నాడు. ఇది పెద్ద వైరల్ అయ్యి కలెక్టర్ గారి దాకా వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ అసలు ఆయన ఏది మాట్లాడుతున్నారో ఎంతసేపు మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లా. ఇదంతా వద్దండి, వాడికి తెలియదా? ఎంతోమంది క్లాస్ రూమ్లో ఆపుతున్నా సరే వాడు ఆగకుండా ఆయన మీదకి వెళ్ళి డొక్కల్లో కొట్టి ఆయన్ని చిత్రహింసలు పెట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంటే వాడు 10th క్లాస్ గురించి ఆలోచిస్తున్నారే. అక్కడ పోయిన టీచర్ పరువు గురించి ఏంటి? ఆయన టీచర్ కాదు, నాన్ క్లినికల్ అని చెప్తున్నారు. అంటే ల్యాబ్లో ఉంటారు ఆయన అని చెప్తున్నారు. అంటే 10th క్లాస్ చదివితే మాత్రం వాడు శిక్షకి ఒక మనిషిని కొట్టినందుకు శిక్షించరా? చెప్పండి, శిక్షించరా? అదే టీచర్ కొట్టంగానే మరి అందరం గగ్గోలు పెట్టేసి ఏడ్చేసి పిల్లల డిప్రెషన్లకు లోనవుతారు, పిల్లలు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు అంటున్నారు. ఒక స్టూడెంట్ దేశమంతా చూస్తుండగా ఆ వీడియో వైరల్ అయితే ఆయన మానసిక స్థితి ఏంటి? ప్రతి పిల్లాడు ఆయన్ని గౌరవిస్తారా? రేపు టీచర్స్ మీద ఇంత ఇదిగా దౌర్జన్యంగా వెళ్ళరని గ్యారంటీ ఏంటి? ఎంతోమంది టీచర్సు లేడీ స్టాఫ్ ఉన్నాగా కూడా వాడు ఆయన మీదకి వెళ్తున్నప్పుడు వాడిని ఎందుకని అరెస్ట్ చేయరు? 10th క్లాసు వాడి ఫ్యూచర్ అంటున్నారు, మరి ఎంతోమంది భవిష్యత్తులో ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు కదా సార్ మీరందరూ. స్కూళ్ళకి వచ్చి సిగరెట్లు తాగేదేంటి? స్కూళ్ళకి వచ్చి మందులు కొట్టేదేంటి? స్కూళ్ళకి వచ్చి అన్ని పనులు చేసేదేంటి? 8th క్లాస్ అమ్మాయిలు 9th క్లాస్లో అమ్మాయిలు ప్రెగ్నెంట్ వస్తున్నాయి, లవ్ అఫైర్లు పెట్టుకుంటున్నారు. వాడికి తెలియని వేషాలు లేవు. వాడు ఎట్లా ఉన్నాడు? జులై వెదవలాగా ఉన్నాడు. ఎక్కడన్నా సిగ్గుసరం ఉన్నవాళ్ళలాగా ఉన్నాడు అసలు వాడు. ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒకవేళ ఆయన తప్పు చేసినా ఆయన తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి, సార్ నాకు ఇట్లాంటి మాట అన్నారు, నాకు బాధ కలిగించిందని చెప్పు, ఇంటికి నీ పేరెంట్స్ని తీసుకురా ఇట్లా అంటున్నారని. అదే అర్థం లేదు. మొన్న ఇంకోటి ఏదో చూసాను నేను, ఒక లేడీ ఆవిడ కూతురు చిన్న కూతుర్ని ఆయన యూనిఫామ్ వేసుకురాకపోతే బయట నుంచో అన్నట్ట. ఇంకా అంతే, ఆయన్ని షర్టు చింపి పడేసి తల్లి కూతుర్లు కలిసి కొడుతున్నారు. ఆయన పరిగెత్తుకుని పారిపోతుంటే ఆ స్కూల్లో ఆయన రక్షించేవాళ్ళు లేరు. పరిగెడుతూనే ఉన్నాడు ఆయన, గేట్లు దూకేసి లేకపోతే ప్రహరీ ఎక్కేసి దూకేద్దామని పరిగెడుతున్నాడు ఆడవాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని. మీ పిల్లల్ని మీరు 10 నిమిషాలు భరించలేకపోతున్నాం మనందరం. మన పిల్లల్ని మనం 10 నిమిషాలు భరించలేము. అలాంటిది రోజు మొత్తం మీద భరిస్తున్నప్పుడు వాళ్ళు విసుక్కుంటున్నారు, కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు అనే మాట వాస్తవాలు. కానీ సిగరెట్ తాగొద్దన్నందుకు టీచర్ల దగ్గరకు వచ్చి టీచర్ల మీద కొట్టే సంస్కారాలు ఏంటి? ఇది చూసి ప్రతి ఒక్కడు నేర్చుకుంటాడు వాడిని ఏం చేశారని. 10th క్లాస్ అయితే ఏంటి? 10th క్లాస్ అయితే ఏంటండి? చాలా దారుణంగా పరిస్థితులు వచ్చినాయి. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. పైగా ఏదన్నా ఆఫీసర్లని కానీ లేకపోతే ఎవరన్నా కానీ మాట్లాడేటప్పుడు చాలా కరాఖండిగా చెప్పండి, నంగిగా నత్తిగా చెప్పమాకండి. వాడిని శిక్షించాలా లేదా? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిందా తీసుకెళ్ళి శిక్షించండి. ప్రైవేట్గా కట్టుకుంటాడు, జైల్లో ఉండి చదువుకుంటాడు, అక్కడే ఉండి తప్పే ఉంది. అంతే కదా? ఏమంటారు మీరందరూ? టీచర్ని కొట్టడం తప్ప కాదా? అంత దారుణంగానే జనాలు చూస్తుండగా ఆయన పరువు తీసేట్టు కొడతాడా? సభ్య సమాజం తలదించుకునేటట్టుంది. మనందరం గొప్పవాళ్ళైనా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒకడు ఏ బ్యాంక్ ఆఫీసర్ అవని, కలెక్టర్ అవని, ఎవరైనా అవని, ఆ టీచర్స్ అనేవాళ్ళు లేనిదే, వాళ్ళు విద్యలు చెప్పందే మనందరం ఎక్కడి నుంచి పుడుతున్నాం అసలు చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మా చిన్నతనంలో ఒక్కటే ఒక మాస్టర్ ఉండేవాడు అన్ని సబ్జెక్టులకి. ఎవరికి ఒత్తిడి ఉండేది కాదు, ఎవరిని కొట్టేవాళ్ళు కాదు, ఎవరు మార్కుల గురించి ప్రశ్నించేవాళ్ళు కాదు. తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాయి మార్కులని చచ్చిపోతుందంతా తల్లిదండ్రులే. ఏం చేసుకుంటారు ఆ మార్కులు? పిల్లాడికి లోకజ్ఞానం లేనప్పుడు, వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలో తెలియనప్పుడు, టీచర్స్కి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియనప్పుడు ఏం చేసుకుంటారు? ఆ మార్కులు పెట్టుకుని ఇంట్లో పెట్టిన ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టి దాస్తారా ఏమన్నా వాటిని? సమాజంలో మార్పులు ఎక్కువైపోతున్నాయి, టీచర్స్ మీద ఒత్తిడి పెరుగుతోంది. టీచర్స్ని పిల్లల ముందు హెచ్ఎంలు కానీ ప్రిన్సిపాల్ కానీ తిడుతూ ఉంటారు. వాళ్ళ టార్గెట్ రీచ్ కాకపోతే తిట్టడం,
అక్కడి నుంచి ఆ ప్రెషర్‌తో పిల్లల్ని కొట్టటం. మీరు సార్లతో ఫ్రెండ్లీగా ఉండి చూడండి వాళ్ళు ఎలా ఉంటారో. అంత దారుణంగా డొక్కల్లో కొట్టడమా? మరీ చాలా చాలా అసహ్యకరంగా ఉంది. ఏమంటారు మీరు?